హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022 వార్తలు నిలిచింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022 అంటున్నాను. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో అతి ముఖ్యమైన అంశం వార్తలు నిలిచిన సూచీలు, ఇండిసెస్ ఇన్ న్యూస్. మీరు ఏ పోటీ పరీక్ష తీసుకున్నా, ఏ స్థాయి పోటీ పరీక్షకి సంబంధించిన ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా కొన్ని టాపిక్స్ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. అటువంటి టాపిక్స్లో వార్తలు నిలిచిన సూచీలు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఏ పోటీ పరీక్షలో కూడా సూచీలపైన ఒక ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. అటువంటి సూచీలలో కూడా ముఖ్యమైన సూచి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. గత పోటీ పరీక్షల్లో ఈ సూచీ పైన చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. సో ఈరోజు మరొకసారి ఈ సూచీ వార్తలు ఇచ్చింది. సో ఇక్కడ ఒక సూచీ వార్తల్లోకి వచ్చినప్పుడు ఒక సూచీ గురించి మనం నేర్చుకున్నప్పుడు ఏ ఏ అంశాలను మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నాను, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఏదైనా ఒక సూచీ వార్తలకు వచ్చినప్పుడు ఫస్ట్ దాని యొక్క పేరు గుర్తుంచుకోండి, టైటిల్ని అబ్జర్వ్ చేయండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా, సో ప్రపంచానికి సంబంధించింది. ఇన్నోవేషన్ నవకల్పనలకి సంబంధించి. ఇండెక్స్ సూచి. ఇక్కడ టైటిల్ అబ్జర్వ్ చేస్తే పక్కన కన్సర్న్డ్ ఇయర్ ఉంటుంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 అని అడుగుతున్నాడా, 2022 అని అడుగుతున్నాడా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. ఆన్సర్స్ అందరూ చేస్తారు కానీ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ 2022. కొన్ని సూచీలు ఈ సంవత్సరం అంటే 2022లోనే విడుదలవుతాయి. 2022 ఇయర్తోనే మెన్షన్ చేస్తారు. కొన్ని సూచీల విషయానికి వస్తే గత సంవత్సరానికి సంబంధించిన సూచీని ఈ సంవత్సరం విడుదల చేస్తారు. ఉదాహరణ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ప్రతి సంవత్సరం విడుదలవుతుంది, కానీ గత సంవత్సరానికి సంబంధించిన ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ సంవత్సరం వార్తలకు వస్తాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022లోనే విడుదలైనా కూడా 2021 అని మనం పలుకుతూ ఉంటాం ఇలా. సో ఇక్కడ ఏమంటున్నాను, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ విచ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ 2022. సో మెన్షనింగ్ 2022కి సంబంధించి గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ పాయింట్ టు బి ఫోకస్డ్. ఏదైనా ఒక సూచీ వార్తల్లోకి వస్తే ఆ సూచీని విడుదల చేసే సంస్థ అంతర్జాతీయ సంస్థ. ఒకవేళ ఇది దేశవాళీకి సంబంధించిన సూచీ అయితే, అంటే మన ఇండియాకి సంబంధించిన సూచీ అయితే ఈ పాయింట్ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచానికి సంబంధించి ఎలా తెలుస్తుంది? గ్లోబల్ ప్రపంచానికి సంబంధించి దేశాలకు ర్యాంకింగ్స్ ఇస్తున్న సూచీ అయితే ఖచ్చితంగా మనం ఆ సూచీని విడుదల చేస్తున్న సంస్థ పేరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ సూచీని విడుదల చేసే సంస్థ పేరు ఏంటంటే వైపో, WIPO. ఫుల్ ఫామ్ ఏంటి మరి? దీని యొక్క యాక్రోనిమ్ ఏంటంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు ఫోకస్. సో ఈ సూచీని విడుదల చేసిన అంతర్జాతీయ సంస్థ పేరేంటి? వైపో. ఏదైనా ఒక సూచీ వార్తల్లోకి వస్తే ఆ సూచీని విడుదల చేసిన సంస్థను మనం గుర్తుంచుకోవాలి, వైపో. నెక్స్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్, నెక్స్ట్ ఏ పాయింట్ని మనం గుర్తుంచుకోవాలంటే ఈ అంతర్జాతీయ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? సో గుర్తుంచుకోండి, జెనీవా. జెనీవా ఎక్కడుంది? స్విట్జర్లాండ్. సర్వసాధారణంగా ఏ సూచీలైనా కానివ్వండి, ఏ ప్రధాన కేంద్రాలైనా కానివ్వండి, ఎక్కువగా హెడ్ క్వార్టర్స్ అనేవి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏది తెలియనప్పుడు, జీరో రిమెంబర్ లేదా అసలు ఏమీ తెలియదు ఆ ప్రశ్నకి సంబంధించి, నెగిటివ్ మార్కింగ్ లేదు అన్నప్పుడు మనం స్విట్జర్లాండ్ని హెడ్ క్వార్టర్గా చూజ్ చేసే అవకాశం దాదాపుగా ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువగా స్విట్జర్లాండ్ కేంద్రంగా, జెనీవా కేంద్రంగానే ఎక్కువగా హెడ్ క్వార్టర్స్ ఉంటూ ఉంటాయి సర్వసాధారణంగా. బట్ అన్నీ ఉండాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకోండి. ఇక్కడ వైపో హెడ్ క్వార్టర్, ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఈ సంవత్సరం విడుదల చేసిన సూచీలో టాప్ ప్లేస్లో నిలిచిన దేశాలు ఏంటి? ఈ సూచీలో టాప్ ప్లేస్లో, సూచీలు అంటేనే దేశాలకు ర్యాంకింగ్స్ ఇస్తారు, కంట్రీస్కి ర్యాంకింగ్స్ ఇస్తారు. ఒక్క అంశాన్ని ఆధారంగా చేసుకుని ర్యాంకింగ్స్ ఇస్తే ర్యాంకింగ్స్ అంటాం. కానీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని, మల్టిపుల్ ఇండికేటర్స్ని, రకరకాల ప్రామాణికాలను కనుక అబ్జర్వ్ చేసేసి ర్యాంకింగ్స్ ఇచ్చారనుకోండి దేశాలకు, దాన్ని సూచి అంటాం. అంటే ఇక్కడ ఏదో ఒక అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోదు వైపు. సరే, ఇక్కడ ఈ సంవత్సరం టాప్ ప్లేస్లో నిలిచిన దేశాలు ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి స్విట్జర్లాండ్.
సెకండ్ వచ్చేసి అమెరికా, థర్డ్ వచ్చేసి స్వీడన్, ఫోర్త్ వచ్చేసి బ్రిటన్, ఫిఫ్త్ వచ్చేసి నెదర్లాండ్స్. టాప్ 5 కంట్రీస్ పేర్లు ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. ఫస్ట్ వచ్చేసి స్విట్జర్లాండ్, సెకండ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, థర్డ్ స్వీడన్, ఫోర్త్ వచ్చేసి బ్రిటన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నెదర్లాండ్స్. సో టాప్ ప్లేస్లో ఉన్న దేశాలు అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న దేశాలు. కొన్ని సూచీల్లో టాప్ ప్లేస్లో ఉండాలి కంట్రీస్ ర్యాంకింగ్స్ అనేవి, కొన్ని సూచీల్లో బాటంలో ఉంటేనే మంచిది. అటువంటి సూచీలు మనం రెగ్యులర్గా కూడా రిపీట్ చేస్తున్నాం. ఇక్కడ మరి ఈ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఈ సంవత్సరం ఎంత అంటారు? 2022కి సంబంధించి భారతదేశం యొక్క ర్యాంకు 40th పొజిషన్. గుర్తుంచుకోండి, 40వ స్థానంలో ఉంది భారతదేశం. మరి ఈ సూచీలో నెక్స్ట్ పాయింట్ మనం ఏం ఫోకస్ చేయాలంటే, ఇదే సూచీలో గత సంవత్సరం సేమ్ సూచీలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత కంపేర్ చేయాలి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి మంచి ర్యాంక్ వచ్చిందా లేదా ఇంకా దిగజారిందా అని. సో లాస్ట్ ఇయర్ ఇదే సూచీలో భారతదేశం యొక్క ర్యాంకు 46వ ర్యాంకు. సో ఈ సంవత్సరం 40 అంటే ఎగబాకింది. సో మంచి పాజిటివ్ థింకింగ్ మనకు ఉంది, ఇక్కడ పాజిటివ్గా ఆలోచించవచ్చు. ఎందుకంటే 40 అంటే మనకు 46 అనేది కింద ఉన్నట్టు, 40 అంటే పైన ఉన్నట్టు. అండ్ ఎట్ ద సేమ్ టైం 40 ర్యాంక్ అంటే వీ కెన్ అప్రిషియేట్ ఇండియాస్ ర్యాంకింగ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఇంకా చరిత్రలోకి వెళ్తే 2015 సంవత్సరంలో 81వ స్థానంలో ఉంది ఇండియా. 81 2015లో. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి చూడండి సగానికి సగం ర్యాంకింగ్లు మనం తగ్గించుకుంటూ వస్తున్నాం, అంటే టాప్ లిస్ట్లోకి వెళ్తున్నాం. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ పాయింట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఈజ్, ఏం ఫోకస్ చేయాలి నెక్స్ట్ అంటే, మరి ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రామాణికంగా తీసుకొని వైపో అనే సంస్థ ఈ సూచీని విడుదల చేస్తుంది అంటారు. అందులో ఒకటి రాజకీయ వాతావరణం, నెక్స్ట్ విద్య ఎడ్యుకేషన్, నెక్స్ట్ మౌలిక సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ వచ్చేసేసి రీసెర్చ్, ఆ తర్వాత హ్యూమన్ క్యాపిటల్ మానవ మూలధనం. సో ఈ 5 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచీని విడుదల చేయడం జరుగుతుంది. ఇవైతే గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఏదైనా సూచి వార్తలకు వస్తే ఫస్ట్ టైటిల్ చూడాలి, నేమ్ చూడాలి, ఇయర్ చూడాలి, నెక్స్ట్ వచ్చేసి ఎవరు విడుదల చేస్తున్నారు, ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి అందులో టాప్ పొజిషన్లో ఉన్న కంట్రీస్ ఏంటి, ఆ తర్వాత వచ్చేసి ఇండియాస్ ర్యాంక్ ఏంటి, ఇండియాస్ ర్యాంక్ గత సంవత్సరంతో పోల్చాలి, ఆ తర్వాత ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఇది సూచి, ఇది ర్యాంకింగ్ కాదు. సూచి అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారు, గుర్తుంచుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్సే కానివ్వండి, ఇటీవల మనం లాస్ట్ ఒక 10 days బ్యాక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా చూసాము. మానవాభివృద్ధి సూచి, ఏ పోటీ పరీక్షలను కూడా మానవాభివృద్ధి సూచి పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అంతటి ఇంపార్టెంట్ టాపిక్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ పోటీ పరీక్షను కూడా ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. అటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని మీకు నేను మిషన్ 100 అనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాను. మిషన్ 100. సో ఇప్పటికీ మిషన్ 100లో సూచీలకి సంబంధించి కానివ్వండి సంపూర్ణ సమాచారాన్ని ఇచ్చాను. ఈ 2022 సంవత్సరంలో వార్తల్లో నిలిచిన సూచీలన్నీ ర్యాంకింగ్స్, లేటెస్ట్ ర్యాంకింగ్స్ ఇచ్చాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మిషన్ 100లో భాగంగా మీకు రెగ్యులర్గా కొన్ని ఏవైతే నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను వివిధ సబ్జెక్టులకు సంబంధించి అన్నీ కూడా జోడిస్తున్నాను. రానున్న ఏపీకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతోంది. తెలంగాణకి సంబంధించి కమింగ్ డేస్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది, గ్రూప్ 4 నోటిఫికేషన్ రాబోతుంది. ఆల్రెడీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరగబోతుంది. ఏ పోటీ పరీక్షలో అయినా కూడా ఈ మిషన్ 100 అనేది మీకు సక్సెస్ కీగా పనిచేస్తుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 147-150 వీడియోస్ అప్లోడ్ చేశాను, ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో మిషన్ 100 ఇప్పటివరకు ఎవరైనా తీసుకుని వారు ఉంటే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఇటువంటి సూచీలు కానివ్వండి, వార్తలు నిలిచిన విన్యాసాలు కానివ్వండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన అన్ని వీడియోస్ని కూడా తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే ఇక్కడ మిషన్ 100 ప్రోగ్రామ్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఒకసారి ఈ మిషన్ 100 చూడండి. అండ్ అందులో లాస్ట్ 6 monthsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ PDF కూడా ఫ్రీగా మీ ముందుకు ఉంచాను. అండ్ ఎట్ ద సేమ్ టైం 2021లో జరిగిన కొన్ని ముఖ్యమైన ఈవెంట్స్ ఉంటాయి, ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఇటువంటి ఈవెంట్స్ ఉంటాయి కదా, అటువంటివి కూడా రానున్న పోటీ పరీక్షలు అడిగిపోయే అవకాశం ఉంటుంది.
అందువల్ల నిన్నటి రోజున మీకు మిషన్ 100లో అటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ 2021కి సంబంధించి ఒక పీడిఎఫ్ని కూడా పూర్తి ఉచితంగా యాడ్ చేయడం జరిగింది. సో ఒకసారి చూడండి, మిషన్ 100లో ఇటువంటి ఏవైతే ఉంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేశాను. ఈరోజు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022 వార్తలకు వచ్చింది. ఇండియాస్ ర్యాంక్ కూడా గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన సూచీలు, వాటి యొక్క ర్యాంకింగ్స్ అన్ని కూడా ఒకసారి రివైజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద సఫారీ ఒకటి వార్తలు నిలవబోతుంది. ముఖ్యంగా హర్యానాకి సంబంధించి ఇప్పటికే వార్తలకు వచ్చింది. ఆరావలీస్లో ఏర్పాటు అవుతుంది. సఫారీ అనగానే మనకు ఆఫ్రికన్ కాంటినెంట్ గుర్తొస్తుంది. ఆఫ్రికన్ కాంటినెంట్ ఈజ్ మెంట్ ఫర్ సఫారీస్, సింహాలకు సంబంధించి అటువంటిది ప్రపంచంలోనే అతిపెద్దది. కమింగ్ అప్ ఇన్ 10,000 acres, 10,000 ఎకరాల భూమిలో ఆరావలి హిల్స్ ప్రాంతంలో ద లార్జెస్ట్ క్యూరేటెడ్ జంగిల్ సఫారీ అవుట్ సైడ్ ఆఫ్రికా. ఆఫ్రికాకి బయటి దేశాల్లో అతిపెద్ద జంగిల్ సఫారీ ఏర్పాటవుతుంది. జంగిల్ సఫారీ ఎక్కడనంట? ఆరావలీస్ హర్యానా పరిధిలో. ఇక్కడ ఆరావలి అనగానే మనకు ఎగ్జామినేషన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ లో ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ టక్కున గుర్తుకు రావాలి. అదేంటి? ఆరావలిలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటారు? గురుశిఖర్ అనేది హైయెస్ట్ పీక్ ఇన్ ఆరావలీస్. ఆ ఏరియా ముఖ్యంగా గురుగ్రామ్ అండ్ నూ అనే 2 ప్రాంతాల మధ్య ఈ సఫారీని ఏర్పాటు చేస్తున్నారు. నిన్నటి రోజున హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఈ సఫారీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటే విజిట్ చేయడం జరిగింది. సో ప్రపంచంలోనే అతిపెద్ద అవుట్ సైడ్ ఆఫ్రికా అని గుర్తుంచుకోండి. అంటే ఆఫ్రికాలో కాకుండా, ఆఫ్రికాని మినహాయింపు, ఎందుకంటే ఆఫ్రికా అంటేనే సఫారీస్. సో ఇదొకటి ఇంపార్టెంట్. అతిపెద్ద జంగిల్ సఫారీ, క్యూరేటెడ్ జంగిల్ సఫారీ అనగానే మనకు హర్యానా గుర్తుకు రావాలి, ఆరావలి హిల్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల గురుగ్రామ్ తరచూ వార్తల్లోకి వస్తుంది. దేశంలోని మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం, ధాన్యపు ఏటీఎం మిషన్ మనకు డబ్బులు ఇస్తుంది. ఇది ధాన్యం ఇస్తుంది. గురుగ్రామ్లో ఏర్పడింది. అండ్ దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ గురుగ్రామ్లోనే ఏర్పాటైంది. సో ఇటీవల కాలంలో ఖేలో ఇండియా గేమ్స్ కానివ్వండి, హర్యానా రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా లింక్ చేస్తూ చూడండి. భారతదేశంలోని మొట్టమొదటిసారి చెట్లకి కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం హర్యానా. ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన, ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఇయర్ స్థానికులకే ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా 75% రిజర్వేషన్ అనేది వార్తలకు వచ్చింది. ఇటువంటి అంశాలు. అండ్ ఇటీవల రాష్ట్రంలో గో సంరక్షణే ధ్యేయంగా గోవులను కాపాడడానికి ప్రత్యేకంగా కౌ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం హర్యానా. ఇవన్నీ ఇంపార్టెంట్, లింక్ చేస్తూ చూడండి. ఏదైనా టాపిక్ ఉంటే లింకింగ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆమోదించిన ఒక కొత్త టైగర్ రిజర్వ్ ఏ ఏరియాలో అంటే బుందేల్ఖండ్ రీజన్లో మొట్టమొదటి టైగర్ రిజర్వ్. నాట్ ఇన్ యూపీలో మొట్టమొదటి అనకూడదు, యూపీలో ఆల్రెడీ ఉన్నాయి. మనం అంతకుముందు దుధ్వా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి, కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అని చెప్పేసి, ప్రత్యేకంగా కటారువా మష్రూమ్స్ అని చెప్పేసి దుధ్వా మనం చూసాము. కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన బుందేల్ఖండ్కి సంబంధించిన మొట్టమొదటి టైగర్ రిజర్వ్. సో బుందేల్ఖండ్లో ఒక మొదటి పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారంట ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇదొకటి ఇంపార్టెంట్. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, ఇవన్నీ కూడా లింక్ చేసుకోవాలి. జస్ట్ ఈ పాయింట్ గుర్తుంచుకోండి చాలు. ఇక దుధ్వాకి CATS గుర్తింపు లేదు, కాకపోతే ఆ లింకింగ్ మనం చూసేసాం. ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో భారతదేశంలో గురు ఘాసిదాస్ టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్కి సంబంధించి కానివ్వండి, రామ్గర్ విష్తారి టైగర్ రిజర్వ్ రాజస్థాన్కి సంబంధించి కానివ్వండి, CATS కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ గుర్తింపు పొందిన భారతదేశంలోని 14 టైగర్ రిజర్వ్స్ ఇంపార్టెంట్. భారతదేశంలో నల్లపులులు నివసిస్తున్న ఏకైక టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే ప్రపంచంలోనే సిమ్లిపాల్ కానివ్వండి, నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్ మహారాష్ట్రకి సంబంధించి కానివ్వండి, వీటిని ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇటీవల చిరుతలు భారతదేశంలో పునఃప్రవేశం చేయడం జరిగింది. అది కునో జాతీయ పార్క్, అది మధ్యప్రదేశ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్యప్రాణులకు సంబంధించి రానున్న పోటీ పరీక్షలు ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతారు. సో వన్యప్రాణులకు సంబంధించి ఆల్రెడీ మీకు మిషన్ 100లో జాగ్రఫీ పార్ట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొచ్చాను, అవి చూడండి. ఖచ్చితంగా వాటి నుండి క్వశ్చన్స్ రావచ్చు. అండ్ అబార్షన్లపై సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. అబార్షన్స్ నిన్నటి రోజున అబార్షన్లకు సంబంధించి మన భారతదేశంలో అబార్షన్లకు సంబంధించి ఒక చట్టం గుర్తుంచుకోండి, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971.
మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. ఈ చట్టము టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? అబార్షన్. సో గర్భస్రావం అంటాం కదా. సో కొన్ని అనుకోని పరిస్థితుల్లో గర్భం దాల్చిన మహిళ కానివ్వండి, లేదా లోపల జీవ సంబంధిత పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఒక మహిళ తన గర్భాన్ని తీసివేసుకోవడం, అంటే వైద్యుల సంరక్షణలో. సో ఇటువంటిది మనం అబార్షన్ అంటాం. అటువంటి అబార్షన్కి సంబంధించి ఇటీవల చాలా దేశాల వార్తలకు వచ్చినాయి. అమెరికా కానివ్వండి, ఇటువంటి దేశాలు. ఈరోజు ఇండియాకి సంబంధించి సుప్రీంకోర్టు నిన్న రోజు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఇది మిక్స్డ్ టాక్ సంపాదించి, మిక్స్డ్ టాక్ అనేది కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే అబార్షన్ చేయించుకునే మహిళకి సంబంధించి వైవాహిక పరిస్థితులను మనం పరిగణలోకి తీసుకోవద్దని చెప్పింది. వైవాహిక పరిస్థితి అంటే ఏంటి? ఒక మహిళ వివాహం చేసుకొని గర్భం దాల్చిందా, వివాహం చేసుకోకుండా గర్భం దాల్చిందా, ఆ పరిస్థితి అబార్షన్ చేసుకోవడానికి ప్రామాణికంగా తీసుకోవద్దంట. అంటే భారతదేశంలోని ఏ మహిళ అయినా కూడా అబార్షన్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ముఖ్యంగా మ్యారిటల్ రేప్ అనే ఒక కాన్సెప్ట్ని ఇటీవల మనం లాస్ట్ ఒక 2 months బ్యాక్ చూసాం. మ్యారిటల్ రేప్ అంటే ఏంటంటే వైవాహిక జీవితంలో తన సమ్మతి లేకుండా తన భర్త తన పైన బలవంతం చేసేసి శారీరకంగా తనను చేయడం, వైలేట్ చేయడం, ఇటువంటివి. అటువంటి సమయంలో కూడా కొంతమంది గర్భం దాల్స్తున్నారు. అటువంటి సమయంలో గర్భం దాల్చిన మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళ కూడా అబార్షన్ చేసుకోవచ్చు అంట. అండ్ భారతదేశంలోని ఏ మహిళ అయినా కూడా బిఫోర్ 24 weeks కన్సీవ్ అయ్యాక 24 weeks లోపల ఎవరైనా కూడా అబార్షన్ చేసుకోవడానికి హక్కును కలిగి ఉంటుంది. సో దీనికి వైవాహిక పరిస్థితులను తీసుకోకూడదని చెప్పేసి నిన్న ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, అబార్షన్ పైన ఇచ్చిన తీర్పు సంచలన తీర్పు. ఓకేనా? సో ఇది ఒకటి మ్యారిటల్ రేప్ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం వైవాహిక పరిస్థితులను ఆధారంగా చేసుకోవద్దని గుర్తుంచుకోండి. సరిపోతుంది. విజయదశమి సందర్భంగా మీరు విజయం సాధించాలని కోరుకుంటూ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ SI, కానిస్టేబుల్, CDPO, EO అండ్ DAO ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, కానిస్టేబుల్ 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2200 రూపాయలు మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. అండ్ నెక్స్ట్ 6 ఎయిర్ బ్యాగ్స్ కంపల్సరీ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. 6 ఎయిర్ బ్యాగ్స్ కంపల్సరీ. ఇందులో ప్యాసింజర్ కార్స్ ఉంటాయి కదా, మన పర్సనల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో 6 సీట్లు ఉన్న ఏ వాహనంలో అయినా కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేవి తప్పనిసరి చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ వారు నిన్నటి రోజున చెప్పడం జరిగింది. కన్సర్న్డ్ పర్సన్ హూ ఈస్ డిశ్చార్జింగ్ డ్యూటీస్ ఆఫ్ ద కన్సర్న్ మినిస్ట్రీ నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కరీ గారు కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర మంత్రుల పేర్లను కూడా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇటీవల TSL-PRB ఎగ్జామినేషన్లో కేంద్ర మంత్రుల పేర్ల పైన కూడా క్వశ్చన్ అడిగారు. ఎగ్జామినేషన్ ప్రీవియస్ పేపర్స్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా ఇంపార్టెంట్. ఆ ఐడియాని చూసే మనం రానున్న పోటీ పరీక్షలు చూడాలి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో 6 ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి అంట ప్యాసింజర్ వెహికల్స్లో. సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది. అక్టోబర్ 1 నుండి, అంటే రానున్న రేపటి నుండి ఇది మ్యాండేటరీ అంట. అండ్ ఐఎన్ఎస్ సునయన ఇటీవల పార్టిసిపేట్ చేసింది ఎందులో అంటే సీషెల్స్తో జరిగిన సంయుక్త విన్యాసాలు. అంత పెద్దగా చెప్పుకోదగిన విన్యాసాలు కాదు. ఇటీవల మనం వరుణ, మలబార్, బంగోసాగర్ ఇటువంటివి చూసాము, స్లీనెక్స్. కానీ అంత పెద్ద చెప్పుకోవాల్సింది కాదు. 2 దేశాలు కూడా కెపాసిటీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ని నిర్వహించాయి. అంటే 2 దేశాలు కూడా, ఇరు దేశాలు కూడా ముఖ్యంగా నావికాదళం పరంగా పరస్పర సహకారం ఉంటుందని చెప్పి ఒక విన్యాసాలు. అందులో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసింది ఏంటంటే ఐఎన్ఎస్ సునయన. అండ్ ఇటీవల ఎక్సర్సైజ్ కాకాడు, అందులో పార్టిసిపేట్ చేసిన ఐఎన్ఎస్ ఏది అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్. వార్తలు నిలిచిన నావెల్ ఎక్సర్సైజెస్ కానీ,
సంయుక్త విన్యాసాలు, సైనిక విన్యాసాలు కానివ్వండి, వైమానిక దళ విన్యాసాలు కానివ్వండి, దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. బట్ ఖచ్చితంగా చూడండి, మీకు మిషన్ అన్నలు తీసుకురావడం జరిగింది. అండ్ కొన్ని టాపిక్స్ మీరు ఇప్పటివరకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని కనుక ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు లైవ్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాను. రానున్న పోటీ పరీక్షలు ఏపీ అయినా తెలంగాణ అయినా స్ట్రాటజీస్, ఏ టాపిక్ని ఎలా చదవాలి, ఏ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు కొన్ని ఎక్సర్సైజెస్ గురించి కూడా ఇప్పటికీ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకు ఐఎన్ఎస్ ఉన్నాయన కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్, సీషెల్స్తో ముగిసిన సంయుక్త విన్యాసాలు, కెపాసిటీ బిల్డింగ్, మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్లో పార్టిసిపేట్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ముఖ్యంగా హిటాచీ సంస్థకి సంబంధించిన మొట్టమొదటి సంస్థ. హిటాచీ సంస్థ ఇటీవల ఒక సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేసింది. ఎక్కడనంట? జలగావ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. జలగావ్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? జలగావ్ బనానా. లాస్ట్ ఇయర్ మనం GI ట్యాగ్ వచ్చిందని గుర్తుంచుకున్నాం. జలగావ్ బనానా. సో జలగావ్ బనానా అంటే మహారాష్ట్రకి సంబంధించి. ఇక్కడ చూడండి, అంటే జలగావ్ అంటే మహారాష్ట్ర. ఇండియాస్ ఫస్ట్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఆఫ్ 3 megawatts, 3 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్. గ్రౌండ్ మౌంటెడ్ అంటే భూమిపైన మౌంట్ చేయబడిన ఏర్పాటు చేశారు. ఎన్ని స్క్వేర్ మీటర్స్ అంటే 43,301 స్క్వేర్ మీటర్లు. హిటాచీ ఆస్టిమో సంస్థ ఏర్పాటు చేసిన మొట్టమొదటి సోలార్, అంటే వాళ్ళ సంస్థకి సంబంధించి గుర్తుంచుకోండి. ప్రైవేట్ టాపిక్స్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇటీవల ప్రైవేట్ బ్యాంకు మర్జింగ్ అడిగారు, HDFC బ్యాంక్. అలా కొన్ని టాపిక్స్ ప్రైవేట్ రిలేటెడ్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రైవేట్ టాపికే. అండ్ నెక్స్ట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ మనీలా లేదా మాండలియాంగ్, ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఆసియా పసిఫిక్ రీజన్లోని దేశాలలో ఎదుర్కొంటున్న ఫుడ్ క్రైసిస్ ఉంటుంది కదా, ఆహార సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ ఆహార సంక్షోభాన్ని రూపుమాపడానికి ప్రత్యేకంగా రుణాలను మంజూరు చేసింది. ఎంత మొత్తం మంజూరు చేసింది అంటారు? $14 billion. $14 billion ADB to devote $14 billion to help ease ఫుడ్ క్రైసిస్ ఇన్ ఏషియా పసిఫిక్ ప్రాంతంలోని ఫుడ్ క్రైసిస్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ADB ఎంత మొత్తంలో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంత మొత్తంలో సాయం చేయడానికి ముందుకు వచ్చింది అని అడుగుతారు ఎగ్జామినేషన్లో, గుర్తుంచుకోండి. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అంటే భారత ప్రభుత్వానికి సంబంధించిన శాఖ ఒక కీలకమైన మ్యాండేటరీ, తప్పనిసరి అనే నిబంధనను ప్రకటిస్తూ వార్తలు ఇచ్చింది. మనం కామన్గా మొబైల్ ఫోన్లలో ఎప్పుడైనా మొబైల్ ఫోన్ పోయినప్పుడు IMEI నెంబర్ అనేది మనకు చాలా బెనిఫిట్ చేస్తుంది. IMEI నెంబర్ ఆధారంగా మొబైల్ ఫోన్ మనం ట్రాక్ కూడా చేయొచ్చు. అటువంటి IMEIని మ్యాండేటరీ చేస్తూ, మొబైల్ ఫోన్లలో మ్యాండేటరీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు. మ్యాండేటరీ అంటే ఏంటి? ఏ ఫోన్లో అయినా కూడా ఖచ్చితంగా IMEI ఉండాలి. అది ఆ ఫోన్కి సంబంధించిన యూనిక్ ఐడి అని గుర్తుంచుకోండి. యూనిక్ ఐడి అంటే ఏంది? ఒక ఫోన్కి ఒక IMEI. ఉదాహరణకు IMEI అనేది ఫోన్ ఆధారం కాదు, ఎన్ని సిమ్ కార్డులు వాడతామో అన్ని సిమ్ కార్డుల ఆధారంగా ఉండాలంట. సో ఒక సిమ్ కార్డు వాడిన మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ అడుగుతారు, IMEI దేనికి సంబంధించి అంటే మొబైల్ ఫోన్లకి సంబంధించి. IMEIలో ఎన్ని సంఖ్యలు ఉంటాయని అడుగుతారు? 15. అదే ఆధార్ కార్డులో ఎన్ని సంఖ్యలు ఉంటాయి కనబడతాయి అంటారు. ఇటువంటివి చూడాలి మనం, బేసిక్ థింగ్స్, బట్ దట్ మేక్స్ బిగ్గర్. సో ఇక్కడ చూడండి, IMEI అంటే ఫుల్ ఫామ్ ఏంటి, అబ్రివేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ. IMEI 15 digits ఏదైతే ఉంటుందో ప్రతి ఫోన్లో కూడా మ్యాండేటరీ చేసింది. ఒకవేళ సింగిల్ సిమ్ అయితే 1 ఉండాలి, డబుల్ సిమ్ అయితే 2 ఉండాలి IMEI అని చెప్పేసి భారతదేశంలో ముఖ్యంగా సెక్యూరిటీ రీజన్స్ కన్సర్న్గా తీసుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారు విడుదల చేసిన ఒక ప్రకటన. అండ్ ఒక పేరు మార్పు సంబంధిత అంశంతో ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన విమానాశ్రయం. ఇటీవల విమానాశ్రయాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. షాహిద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పేసి చండీగఢ్ ఎయిర్పోర్ట్ వార్తలోకి వచ్చింది. అది చాలా ఇంపార్టెంట్ అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మహారాష్ట్రకి సంబంధించి ఇప్పటివరకు చిపీ ఎయిర్పోర్ట్ అని ఒకటి ఉంది, చిపీ ఎయిర్పోర్ట్. ఆ చిపీ ఎయిర్పోర్ట్ని ఇప్పుడు మారుస్తున్నారు. ఏంటంట? సో బారిస్టర్ నాథ్ పాయ్. సో మహారాష్ట్ర క్యాబినెట్ అప్రూవ్స్ నేమింగ్ ఆఫ్ చిపీ ఎయిర్పోర్ట్కి ఏ పేరు పెడుతున్నారంట? బారిస్టర్ నాథ్ పాయ్. ఇప్పటివరకు చిపీ ఎయిర్పోర్ట్ అని పిలిచారు, యాక్చువల్లీ ఇది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. అటువంటిది బారిస్టర్ నాథ్ పాయ్ అనే ఎయిర్పోర్ట్ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఏ రాష్ట్రం అంటారు? విమానాశ్రయాలు వాటి యొక్క స్టేట్స్ గుర్తుంచుకోండి. ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబైకి సంబంధించి కానివ్వండి, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీకి సంబంధించి కానివ్వండి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి సంబంధించి కానివ్వండి, భగత్ సింగ్ ఎయిర్పోర్ట్ చండీగఢ్, ఇలా చూడండి.
అండ్ నెక్స్ట్ ఈరోజు యునెస్కోకి సంబంధించిన ఒక అంశం. యునెస్కో వెరీ వెరీ ఇంపార్టెంట్. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. యునెస్కోకి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి కదా, వాటిని ఖచ్చితంగా చూడాలి. వరల్డ్ హెరిటేజ్ సైట్ ముఖ్యంగా 39th రామప్ప, 40th ధోలవీర, దానికి సంబంధించిన హిస్టరీ కన్సర్న్ పీరియడ్ కూడా చదవాలి. అండ్ యునెస్కోకి సంబంధించి ఇటీవల క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాను మనం చూసాం. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితా ఆఫ్ యునెస్కోలో ఇండియా నుండి 6 ఉన్నాయి. యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అనేది ఉంటుంది, అందులో 14 ఉన్నాయి. ఇటీవల గర్భా డ్యాన్స్ని కూడా 15వ దానిగా గుర్తించాలని చెప్పేసి సిఫార్సు చేస్తారు, రాలేదు. 14వది మాత్రం దుర్గా పూజ. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్ అనే ఒక అంశాన్ని మనం చూసాము, అందులో గ్వాలియర్ ఓర్చా ఆఫ్ మధ్యప్రదేశ్ వార్తలకు వచ్చింది. సో ఇక్కడ యునెస్కోకి సంబంధించి వారసత్వ గుర్తింపు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇప్పుడు 40 ఉన్నాయి కదా, అందులో కొత్తగా గుర్తించానని చెప్పేసి బారాబర్ అండ్ నాగార్జున గుడి గుహలకు ప్రత్యేక ఒక సమాచారం వచ్చింది, అంటే వాటి గురించి సిఫార్సు చేయడం జరిగింది. యునెస్కో సైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మిషన్ 100లో ఇప్పటికే యునెస్కోకి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇచ్చాను, హిస్టరీ పార్ట్లో చూడండి. సో ఇక్కడ ఏమంటున్నారు, బరాబర్ నాగార్జున గుడి లేదా బరాబర్ నాగార్జునుడి గుహలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రపంచ వారసత్వ సంపద హెరిటేజ్ హోదా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయంట. యునెస్కోకు ప్రతిపాదనలు పంపాలని భారత పురావస్తు శాఖ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే బీహార్లోని జహానాబాద్ జిల్లాలో గల బరాబర్ నాగార్జున, బీహార్ స్టేట్ ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు ఇచ్చిన బరాబర్ గుహలు ఏ రాష్ట్రం అంటారు, బీహార్. సో నాగార్జునుడి గుహలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వాటిని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చాలి అంటూ ప్రతిపాదించాలని భారత పురావస్తు శాఖ ఆర్కియాలజీ నిర్ణయించింది. మన దేశంలో మనుగడలో గల పురాతనమైన తొలిచిన రాతి గుహలు ఏవైతే ఉంటాయో మౌర్యుల కాలం నాటి అని గుర్తుంచుకోండి. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ టు పాయింట్ ఎక్కడ అంటారు, బీహార్. అండ్ యునెస్కో ఇంపార్టెంట్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి వారసత్వానికి నిలువుటద్దంగా నిలిచిన పురాతన ప్రాంతాలను గుర్తిస్తుంది యునెస్కో. అలా ఒక హోదాని ఇస్తుంది. ఇంటాంజిబులా, వరల్డ్ హెరిటేజ్ సైటా, సిటీయా, క్రియేటివ్ సిటీ అలా అడుగుతారు. సో ఇది మనకు ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి అనుబంధంగా పనిచేస్తుంది, ప్యారిస్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ 7 ఏళ్ల తర్వాత జాతీయ క్రీడలకు సంబంధించి నిన్నటి రోజున ప్రారంభోత్సవం జరిగింది. నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. క్రీడలకు సంబంధించి భారత్లోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అథ్లెట్లు అత్యున్నత సమరంలో పోటీ పడే సమయం ఆసనమైంది. దేశంలోని అత్యుత్తమ అథ్లెట్ల మధ్య క్రీడా సమరానికి నిన్నట్లోనే తెరలేచింది. గుజరాత్లో గురువారం 36వ జాతీయ క్రీడలు, గుర్తుంచుకోండి 36వ జాతీయ క్రీడలు ఎక్కడ అంటారు, గుజరాత్ దాదాపు 7 ఏళ్ల తర్వాత గుజరాత్ ఈజ్ ద హోస్ట్. నరేంద్ర మోదీ స్టేడియంలో అంటే మొతేరా ప్రాంతంలో ప్రధాని మోదీ గారు అధికారికంగా ప్రారంభించారు. ఆ రాష్ట్రంలోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్కోట్, భావనగర్ ఈ క్రీడలకు వేదికలు. సైక్లింగ్ విభాగంలో పోటీలకు మాత్రం ఢిల్లీ ఆతిథ్యం ఇస్తోంది. మొత్తం 36 క్రీడాంశాల్లో 7,000కు పైగా అథ్లెట్లు తలపడుతున్నారు. చివరిసారిగా 2015లో కేరళ రాష్ట్రంలో ఈ క్రీడలు జరిగాయి. 2015లో 35వ జాతీయ క్రీడలు, 2022లో 36వ జాతీయ క్రీడలు. అప్పుడు కేరళ ఆతిథ్యంలో, ఇప్పుడు గుజరాత్ ఆతిథ్యంలో. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ సైక్లింగ్ ఈవెంట్ మాత్రం ఢిల్లీలో జరుగుతుంది, మిగతావన్నీ కూడా గుజరాత్లో జరుగుతాయి అథ్లెటిక్స్కి సంబంధించి. సో ఇటువంటి క్వశ్చన్స్, ఎక్స్క్లూజివ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడుగుతారో. సో ఇటువంటి స్లైడ్స్ ఏవైతే ఉంటాయో మీకు నేను ఆల్రెడీ మనకు సంబంధించి సంకల్ప్ మ్యాగజైన్, మన రెగ్యులర్ డైలీ మ్యాగజైన్ ఏదైతే అందులో మీకు ఇటువంటి ఇస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల్లో ఒక పర్సన్, మనకు సౌదీకి సంబంధించి పర్సన్ వార్తలకు వచ్చారు. సౌదీ అరేబియాకి సంబంధించిన ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆ దేశానికి నూతన ప్రధానమంత్రిగా వార్తల్లోకి వచ్చారు. సో ఇటీవల సౌదీ అరేబియా నూతన ప్రధానిగా వార్తలకు వచ్చిన క్రోన్ ప్రిన్స్ ఎవరంటే మనకి ప్రత్యేక పేరు గుర్తుంచుకోండి, మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియాని గుర్తుంచుకోండి సరిపోతుంది. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకుంటే చాలు. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఫస్ట్ టాపిక్ ఏంటి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సెకండ్ టాపిక్ ఏంటి, సో ఆఫ్రికాకి బయట అతిపెద్ద సఫారీ ఏర్పాటు హర్యానా. థర్డ్ వచ్చేసేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుందేల్ఖండ్లో మొట్టమొదటి టైగర్ రిజర్వ్, బుందేల్ఖండ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అండ్ అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది, ఆ పాయింట్స్ గుర్తుంచుకోండి. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ కార్లో ప్యాసింజర్ వెహికల్స్లో మ్యాండేటరీ అని చెప్తూ కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రకటన. అండ్ ఐఎన్ఎస్ సునయన ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది, సీషెల్స్తో ముగిసిన సంయుక్త విన్యాసాల్లో పార్టిసిపేట్ చేసింది. హిటాచీ సంస్థ దేశంలో మొట్టమొదటి పవర్ ప్లాంట్
అండ్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆసియాలోని ఫుడ్ క్రైసిస్, ఆహార సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని $14 బిలియన్ సాయం. అండ్ IMEI అంటే ఏంటో గుర్తుంచుకోండి, 15 డిజిట్స్ అని గుర్తుంచుకోండి. IMEIని మ్యాండేటరీ చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారు ఇచ్చిన ప్రకటన. అండ్ మహారాష్ట్రలో బారిస్టర్ నాథ్ పాయ్ అనే ఎయిర్పోర్ట్, చిపి ఎయిర్పోర్ట్కి పేరు పెట్టడం జరిగింది. అండ్ బారాబర్ నాగార్జునుడి గుహలు బీహార్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చే యునెస్కోకి సంబంధించి. అండ్ జాతీయ క్రీడలు 36వ జాతీయ క్రీడలకు వేదిక గుజరాత్ రాష్ట్రం, 35 కేరళ. సో ఇంపార్టెంట్ వెన్యూస్ గుర్తుంచుకోండి. ఆల్రెడీ వెన్యూస్ ఏవైతే ఉంటాయో, రానున్న క్రీడలకు సంబంధించిన వెన్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ సౌదీ అరేబియా క్రోన్ ప్రిన్స్ ఎవరైతే ఉంటారో మహమ్మద్ బిన్ సల్మాన్ ఆ దేశ నూతన ప్రధానిగా వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి నేర్చుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.